तस्मै श्रीगुरुवे चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगन रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादां सगनललितां श्रीविशाखान्वितांश्च नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी। नमो कृष्णा करुणा माताजी हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगत्पते गोपीश गोपिका कांता राधा कांता नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणी। सकलसुरभूष कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय श्री चैतन्य जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। थैंक यू वेरी मच माताजी हरे कृष्णा। थैंक यू सो मच माताजी। నేను వినిపిస్తున్నానా కరెక్ట్ గా వాయిస్ వినిపిస్తున్నారు మాతాజీ క్లియర్ గా మాతాజీ వినిపిస్తున్నారు. పాపం ముందు రాలేదు నేను స్వర్ణ మాతాజీని పోస్ట్ చేస్తాను. సో ఇవాళ మనం 17th చాప్టర్ చెప్పుకున్నాము. 17th చాప్టర్ చెప్పుకునే ముందు నిన్న మనం ఒకటి చెప్పుకున్నాం చూసారా, ఏంటి చోటా హరిదాస్ అని. అది చైతన్య చరితామృతలో ఏడుంది, ఒక్కసారి చెప్పుకున్నాం మనం. ఇది చైతన్య చరితామృతలో అంత్యలీలలో సెకండ్ చాప్టర్ అన్నమాట. సెకండ్ చాప్టర్ లో చెప్తారు, ఇక్కడ సమ్మరీ చెప్తారు అసలు ఏ చాప్టర్ కి ఆ చాప్టర్ కి, అందులోనే చెప్తారనమాట. ఇక్కడ శ్రీల ప్రభుపాద కూడా రాస్తారు కదా, ఆయన చెప్తున్నారనమాట. ఈ చోటా హరిదాస్ ఠాకూర్ ఏంటంటే భగవాన్ ఆచార్య అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మహాప్రభు యొక్క అనుచరులు అనమాట. అతను కూడా మంచి భక్తుడు, అనుచరుడు. అయితే ఒకసారి అతను ఏం చేస్తారంటే, చోటా హరిదాస్ ఠాకూర్ కి మహాప్రభుకి భోజనం వండి పెట్టాలి కదా, అందుకని ఏం చేస్తారంటే వెళ్ళి ఒక మాతాజీ ఉంటారు, ఆ మాతాజీ మాధవి మాతాజీ అనమాట, ఆవిడ దగ్గరికి వెళ్ళి ఆవిడ దగ్గర మంచి, ఇప్పుడు మనం సోనా మసూరి అలా తీసుకుంటాం చూసారా, అలాగే మంచి రకం బియ్యం ఉంటాయి అన్నమాట. ఆ బియ్యాన్ని తీసుకురమ్మంటారు. అలాంటి బియ్యం ఏంటంటే వండుతుంటేనే మంచి మంచి సువాసన వస్తూ ఉంటుందట. లైక్ మనం ఇప్పుడు బిర్యానీ రైస్ అవన్నీ వండుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది చూసారా, అలాగా మంచి సువాసన వచ్చే బియ్యం ఆవిడ దగ్గర ఉంటాయి. సో ఈయనని చోటా హరిదాస్ ని ఆ మాధవి మాతాజీ వాళ్ళ ఇంటికి పంపిస్తారు, తీసుకొని రమ్మని. అయితే అతను సన్యాసంలో ఉంటారు, ఎవరు చోటా హరిదాస్. అయినా సరే వెళ్ళి ఆవిడతోటి సన్నిహితంగా మాట్లాడారట. అయితే నిన్న నేను చెప్పాను చూసారా, ఒక సన్యాసి అనే వాళ్ళు ఎలా ఉండాలి అంటే, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక్కళ్ళే ఉన్నారా అదంటే సన్యాసులనే కాదు, మామూలుగా ఎవరైనా సరే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడము, కూర్చోవడము, చేయడము అట్లాంటివి చేయకూడదు అనమాట. బయటే నుంచొని తీసుకొని రావాలి.
సో ఆవిడతోటి సన్నిహితంగా మాట్లాడారు. ఎవరు? హర్దాస్ ఠాకూర్, తను సన్యాసి అయ్యుండు. అందుకని ఆయన మీద కోపం వస్తుంది అనమాట మహాప్రభుకి. కోపం వచ్చి అతన్ని తిరస్కరించేస్తారు. తిరస్కరించి తర్వాత అసలు మాట్లాడరు. ఇప్పుడు ప్రతాప్ రుద్ర మహారాజ్ కోసం అని చెప్పేసి వీళ్ళందరికి వచ్చి మాట్లాడతారు కదా, మిగతా అంటే మహాప్రభుతో ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ మాట్లాడతారు కదా. కానీ ఈయన గురించి మాట్లాడుతున్నా సరే మహాప్రభు ఒప్పుకోరు అనమాట. ఒప్పుకోరు. చివరికి అలాగే అతను ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు. సో అట్లాగా ఒక సన్యాసి లక్షణాలు ఎలా ఉండాలి అనేవి మనకి మహాప్రభు ఆయన కరెక్ట్ గా పాటించి చూపించారనమాట. సో అలాగా పాటించి చూపించారు. అదే నిన్న మనం చదువుకుంటున్న దానిలో ఒక ఎగ్జాంపుల్ గా అది చెప్పుకుంటూ శ్రీల ప్రభుపాద కూడా రాశారని చెప్పాను కదా, అవి చెప్పుకున్నాం నిన్న ఒకటి. ఓకేనా? సో ఇప్పుడు 17th చాప్టర్ చదువుకుందాము. 17th చాప్టర్ ఏంటంటే శ్రద్ధాత్రయ విభాగం. అసలు శ్రద్ధ అంటే ఏంటి? త్రయ అంటే 3 అన్నమాట. ఆ శ్రద్ధలో 3 ఉన్నాయట. ఆ విభాగాలు ఏంటి వాటి గురించి తెలుసుకుందాం అన్నమాట. ఇందులో ఏం చెప్తున్నారంటే అర్జునుడు ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాడు. యాజ్ యూజువల్ కొన్ని అయిపోయిన తర్వాత అర్జునుడు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా, ఇది ఏంటి, అలా అయితే నేను ఎలాగాని. అలాగే నిన్న కూడా పద్మజ మాతాజీ మీరు ఎక్కడున్నారు? అయితే అడుగుతూ ఉంటారు కదా, నిన్న కూడా అడిగారు ఈ దైవ అసుర గుణాలు ఎలా ఉంటాయి అవి చెప్పిన తర్వాత ఇప్పుడైతే నేను ఎలాంటి కోవకు చెందిన వాడిని అని చెప్పేసి అర్జునుడికి డౌట్ వస్తుంది అనమాట. సో అట్లాగే కృష్ణ ఏం చెప్తారంటే నువ్వు దైవ లక్షణాలు ఉన్నవాడివి, నువ్వు అసుర సంబంధం లక్షణాలు ఉన్నవాడివి కాదు అని చెప్పారు. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ 17th చాప్టర్ లో మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతున్నారు అనమాట. ఏం క్వశ్చన్ అడుగుతున్నారు? మనం నిన్న చెప్పుకున్నాము శాస్త్రాల్లో ఉన్నవి పాటించాలి అని. శాస్త్రాల్లో ఉన్నవి పాటించని వాళ్ళని ఏమంటాము? అసురులు అని అంటాం. చూసారా, వాళ్ళ లక్షణాలు అలా ఉంటాయని చెప్పాం. సరే, ఇప్పుడు శాస్త్రాల్లో పాటించే వాళ్ళు దైవ లక్షణాలు ఉన్న వాళ్ళని, పాటించని వాళ్ళు అసురు లక్షణాలు ఉన్న వాళ్ళని అని చెప్పుకున్నాం కదా. అయితే ఇప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు, కృష్ణ శాస్త్ర గ్రంథాల నియమాలని పాటించకుండా తమ మానసిక కల్పనలు వాళ్ళంతట వాళ్లే ఊహించుకొని వాళ్ళ సొంత రూల్స్ పెట్టుకొని పాటిస్తూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ శ్రద్ధ గాని వాళ్ళ స్థితి గాని ఎలా ఉంటుంది? వాళ్ళు సాత్వికుల, రాజసికుల, తామసికుల అని అడుగుతున్నారు అనమాట. భగవద్గీత బుక్ ఉంటే గనక ఎవరన్నా బుక్ ఇసి ఫస్ట్ శ్లోకంలో ట్రాన్స్లేషన్ తర్వాత పర్పట్ ఒకళ్ళు చదవండి, ట్రాన్స్లేషన్ ఒకళ్ళు చదవండి. హరిబోల్. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఫస్ట్ శ్లోకంది ట్రాన్స్లేషన్ చదవండి. అర్జునుడు క్వశ్చన్ అడుగుతున్నాడు కదా. అర్జునుడు ప్రశ్నించాను, ఓ కృష్ణ, శాస్త్ర నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి పూజలను నొనర్చు వారి స్థితి ఎట్టిది? వారు సత్వగుణుల, రజోగుణుల లేక తమోగుణుల? హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు శాస్త్ర గ్రంథాల్లో ఉన్న నియమాలని పాటించని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళని ఏమన్నాము? అసురు లక్షణాలు కలిగిన వాళ్ళు అని చెప్పాను. అయితే మధ్యస్థంగా కొంతమంది ఉంటారు చూసారు, వాళ్ళని అవి పాటించకుండా వాళ్ళ సొంత మానసిక కల్పనతోటి చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ శ్రద్ధతోటి ఎవరిని పూజిస్తూ ఉంటారు? వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు తామసికులు అవుతారా, రాజసికులు అవుతారా, తర్వాత సాత్వికులు అవుతారా అని అడుగుతున్నారు అనమాట. దానికి కృష్ణ దీనికి అర్థం చెప్తున్నారు అనమాట. అయితే ప్రభుపాద ఇక్కడ మంచిగా చాలా బాగుంటుంది పర్పటింది, చదవండి ఎవరన్నా. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. హరే కృష్ణ మాతాజీ. ఏదో ఒక ప్రత్యేక పూజా విధానం పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమముగా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడి శాంతి సౌభాగ్యములతో కూడిన అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందునని భగవద్గీతలోని 4వ అధ్యాయపు 39వ శ్లోకంలో చెప్పబడను. శాస్త్ర విధులను అనుసరింపని వ్యక్తి అసురుడని, శాస్త్ర విధులను శ్రద్ధతో పాటించేవాడు దేవత లేక దైవీ స్వభావం కలిగిన వాడని గడిచిన 16వ అధ్యాయంలో నిర్ధారింపబడింది.
శాస్త్రములలో పేర్కొనబడిన నియమములను శ్రద్ధతో అనుసరించు వాని స్థితి ఏమిటి అనే అర్జునుని ఈ సందేహమును శ్రీకృష్ణ భగవానుడు తీర్చవలను. ఎవరో ఒక మానవుని భగవంతునిగా భావించి అతనిలో విశ్వాసమును ఉంచువారు సత్వ రజోతమ గుణములలో దేనితో పూజించు వారగురు. జీవిత పరిపూర్ణత్వ స్థితిని అట్టి మానవులు సాధింపగలరా? వాస్తవ జ్ఞాన స్థితిలో నెలకొని సొంతముగా అత్యున్నత పరిపూర్ణ స్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యపడునా? ఈ విధంగా శాస్త్ర విధులను అనుసరింపగా దేనిపైననో శ్రద్ధను కలిగి వివిధ దేవతలను ఉపదేవతలను మానవులను పూజించువారు వారి ప్రయత్నములలో విజయమును సాధింపగలుగుదురా? అర్జునుడి ఇట్టి ప్రశ్నలన్నింటికీ శ్రీకృష్ణుని ఎదుట ఉంచెను. హరే కృష్ణ మాతాజీ. సూపర్, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తారంటే శాస్త్రాలని అనుసరింపని వాడు అసురుడు అన్నాం. లాస్ట్ చాప్టర్ లో చదువుకున్నాం కదా, శాస్త్రాల్లో ఉన్న నియమాలని పాటించే వాళ్ళు దైవ సంబంధ లక్షణాలు కలిగి ఉంటారని చెప్పి లాస్ట్ చాప్టర్ లో చదువుకున్నాం. సరే, ఇప్పుడు శాస్త్రాల్లో అసలు చెప్పలేదని చూసారా? అంటే ఒకటి పాటించే వాళ్ళు, ఒకటి పాటించని వాళ్ళు. అసలు శాస్త్రాల్లో చెప్పలేని నియమాలన్నిటినీ కొంతమంది అనుసరిస్తూ ఉంటారు కదా, వాళ్ళ స్థితి ఏంటి, వాళ్ళ సంగతి ఏంటి అని అడుగుతున్నాను అనమాట. అప్పుడు ఆ సందేహాలన్నీ ఎవరు తీర్చాలి? కృష్ణుడే చెప్పాలన్నమాట. అందుకని అలాంటి వాళ్ళు ఎలా ఉంటారు, ఏ గుణంలో ఉంటారు, సత్వగుణంలో ఉంటారా, రజోగుణంలో ఉంటారా, తమో గుణంలో ఉంటారా? సో అలా ఉన్న వాళ్ళు ఎవరిని పూజిస్తారు, ఎవరిని పూజిస్తారు అని చెప్పేసి చెప్తూ, అలా చేసిన వాళ్ళు ఇంకా పూర్ణ స్థితికి చేరుకుంటారా లేరా అని అడుగుతూ, ఇంకా జ్ఞాన స్థితి, అత్యున్నత పూర్ణ స్థితికి సాధ్యం అవుతుందా వాళ్ళు చేరుకోవడము అని చెప్పేసి అన్ని అడుగుతున్నారు అనమాట. ఇలాగా శాస్త్రాలని అనుసరించకుండా ఏదో ఒక శ్రద్ధతోటి చేసి ఏదో వివిధ దేవతల్ని, దేవి దేవతల్ని, మిగతా దేవతల్ని పూజించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు విజయాన్ని సాధిస్తారా అని కృష్ణుడు ఇన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. కృష్ణుడిని ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఎవరు? అర్జునుడు. అయితే వాటి గురించి ఇంకా నెక్స్ట్ సమాధానం చెప్పడం మొదలు పెట్టారనమాట కృష్ణ. అయితే సెకండ్ శ్లోకంలో చెప్తున్నారు అనమాట, శ్రద్ధ అన్నారు కదా, ఆ శ్రద్ధ 3 రకాలుగా ఉంటుందని. నెక్స్ట్ ఎవరైనా చదవండి మాతాజీ, సెకండ్ శ్లోకంలో ట్రాన్స్లేషన్ చదవండి. చదవండి. 17వ అధ్యాయమేనా మాతాజీ? 17లో 2వ శ్లోకం. శ్రీకృష్ణ భగవానుడు శ్రీల ప్రపాదకి జై. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ, సాత్వికము, రాజసము, తామసము అనుచు 3 విధములుగా నున్నవి. ఈ విషయములు ఇప్పుడు ఆలకింపుము. హరే కృష్ణ. సరే, ఇప్పుడు శ్రద్ధ అంటున్నారు కదా, అసలు శ్రద్ధ అంటే ఏంటి, దాని అర్థం గురించి మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు, చూద్దాం. ఆ శ్రద్ధ ఎన్ని రకాలుగా ఉంటుందట? సాత్వికము, రాజసికము, తామసికము, 3 విధాలుగా ఉంటుందట. ఆ విషయాన్ని నేను ఇప్పుడు చెప్తాను, విను అని చెప్తున్నారు. దానికి 3వ శ్లోకంలో చెప్తారు. అయితే ఈ 2వ శ్లోకంలో ఏంటి అసలు మనకి వాటన్నిటి గురించి ఏంటి అనేది, శాస్త్రాల్లో నియమాలు, నిబంధనలు ఎలా ఉంటాయి ఏంటి అనేది ప్రభుపాద మనకి ఇక్కడ చాలా బాగా రాశారు పర్పట్లో. ఎవరన్నా చదవండి పర్పట్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఓ భరత వంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణములలో తన మాతాజీ పర్పట్ చదవండి, భాష్యం చదవండి, సెకండ్ శ్లోకం. సెకండ్ దండి, శ్రీకృష్ణ భగవానుడు భాష్యం. ఓకే. శాస్త్రములలోని నియమ నిబంధనలను నెరిగినను బద్ధకము లేక సోమరతనము కారణముగా వాటిని అనుసరింపని వారు భౌతిక ప్రకృతి గుణములకు అధీనులై ఉందురు. సత్వ రజో తమో గుణములకు తమ పూర్వ కర్మలను అనుసరించి జీవులు ప్రత్యేక గుణ స్వభావమును పొందుదురు. వివిధ ప్రకృతి త్రిగుణములలో జీవుని సాహచర్యము శాశ్వతముగా కొనసాగుతూ ఉంటుంది. జీవుడు అట్టి భౌతిక ప్రకృతితో సంపత్కరమును కలిగి ఉండుటచే వానితో తనకు గల గుణ సంబంధముల అనుసరించి వివిధ రకముల మనస్తత్వములను పొందును. కానీ అతడు ప్రామాణిక ఆధ్యాత్మికాచారుని సాంగత్యమును పొంది అతనిచే విధింపబడిన శాస్త్ర నిబంధనలో అనుసరించువాడు ఈ గుణ స్వభావములను మార్చుకోగలడు. అనగా మానవుడు క్రమముగా తమో గుణము నుండి సత్వగుణమునకు గాని
రజోగుణము నుండి సత్వగుణముకు గాని తన స్థితిని మార్చుకొనవచ్చును. సారమేమనగా ఏదైనని ఒక ప్రత్యేక గుణములోని అంధవిశ్వాసమును మానవుని పరిపూర్ణతను స్థితికి ఉద్ధరింపబడుటకు తోడ్పడలేదు. ప్రామాణిక ఆధ్యాత్మికాచారుని సాంగత్యములో అతడు తప్పక అన్ని విషయములను శ్రద్ధ మరియు బుద్ధితో పరిశీలింపవలెను. అట్లు మానవుడు తన ఉన్నత ప్రకృతి గుణ స్వభావమునకు తన స్థితిని మార్చుకోగలడు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇప్పుడు శాస్త్రాల్లో చెప్పారు కదా, నియమ నిబంధనలు ఉన్నాయి చూసారా, వాటిని తెలుసుకొని కూడా వాళ్ళు ఏం చేస్తారట, బద్ధకంతో సోమరిపోతుతనంతో ఏదో చెప్తే చెప్పారులే అన్నట్టుగా వాళ్ళు ఏం చేస్తారట, అనుసరించట. అంటే ఆ నియమాలని పాటించారు. ఇప్పుడు మనకి ఏం చెప్పారు, 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అవ్వడానికి కూడా ఏంటి అనేది కూడా చెప్పారు. ఇప్పుడు ఫాలో అవ్వకపోతే ఏమైంది అన్నట్టుగా మనం వదిలేస్తాం చూసారా, అదనమాట. పర్వాలేదులే ఇవాళ కాదు, రేపటి నుంచి చూద్దాం, రేపు మళ్ళీ రేపటి నుంచి చూద్దాం అనడము. లేకపోతే ఇట్లాగా జీవహింస కాదు అన్నారు అనుకోండి, వాళ్ళు ఎవరో ఏదో చెప్తూనే ఉంటారులే, మనం చేసేది మనం చేస్తాం అనుకుంటూ అలా ఉన్న వాళ్ళు ఏంటంటే, ఈ భౌతికమైన ప్రకృతి యొక్క గుణాలు ఏవేవైతే ఉన్నాయో సత్వరజో తమో గుణాలు, వాటికి కట్టుబడిపోయి ఉంటారనమాట. అంటే వాటి ఆధీనంలో ఉంటారు వీళ్ళు. అలా ఉండేవాళ్ళు. ఈ సత్వ రజో తమో గుణాలు ఏంటంటే, మన పూర్వ కర్మలని అనుసరించి జీవుడు ఒక ప్రత్యేకమైన గుణాన్ని పొందుతూ ఉంటారట. అయితే ఎప్పుడైనా సరే, నిన్న కూడా మనం కాసేపు మనం దీని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఎప్పుడైతే జీవుడు భూమి మీదకి వస్తాడో ఈ ప్రకృతిలో ఉన్న త్రిగుణాలతోటి సంపర్కం చెందుతాడు కాబట్టి అతను అలాగా ఉంటూ ఉంటారు అని చెప్పేసి కూడా చెప్తున్నాం. సో ఆ వాటిని బట్టి, ఆ గుణ సంబంధాలను బట్టి అతని మనస్తత్వం కూడా మారుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఏంటంటే, మనము ఒక హై స్థాయిలోకి ఉండాలి అంటే అంటే సత్వగుణంలోకి, అట్లీస్ట్ సత్వగుణం తర్వాత శుద్ధ సత్వగుణం ఉంటుంది చూసారా, ఆ స్థితిలోకి రావాలి అంటే గనక ఒక ప్రామాణిక ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యం మనకి చాలా అవసరం అన్నమాట. అదే విషయము శాస్త్రాల్లో చెప్పారు. ఇంకా ఆ గురువులు ఏంటంటే, శాస్త్రాల్లో ఏది చెప్పారో అది అనుసరించి మనకి చెప్పుతూ ఉంటారు కాబట్టి మనం వాళ్ళు చెప్పింది ఉంటూ ఉంటే, మనం చేస్తూ ఉంటే గనక మనం గుణంలో ఉన్న స్వభావాన్ని మార్చుకోవచ్చు. ఇప్పుడు తమో గుణంలో ఉన్నామనుకోండి, రజోగుణంకి రావచ్చు. రజోగుణంలో ఉన్నామనుకోండి, సత్వగుణంకి రావచ్చు అన్నమాట. కానీ మన స్థితిని ఒక గుణంలోకి మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే ఒక మనిషి ప్రత్యేకంగా ఒకటే గుణంలోనూ ఉంటాడు అనేది చాలా గుడ్డి నమ్మకం లాగాని అలా ఉండదన్నమాట. ఒకప్పుడు రజోగుణంలో ఉంటారు, ఒకప్పుడు తమ్ము గుణంలో ఉంటారు, ఒకళ్ళప్పుడు సత్వగుణంలో ఉంటారు. కానీ ఆ గుణాన్ని మార్చుకొని మనం హై స్థాయికి రావడానికి, మనం చేయడానికి ఏంటంటే మన గురువులు సహాయపడుతూ ఉంటారట. సో ఈ శ్రద్ధ అనే దానిలో 3 రకాల గుణాలు ఉంటాయని, ఈ 3 రకాల గుణాలతోటి జీవి అనేవాడు బంధింపబడి ఉంటారు. వాటి సంపర్కంలోకి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కర్మలు కూడా, అంటే మనం చేసే పనులు కూడా అలాగే ఉంటూ ఉంటాయి అని చెప్తున్నారు. సరే, 3rd శ్లోకంలో ఏం చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఎవరైనా చదవండి ఇంకా. హరే కృష్ణ మాతాజీ, చదవనా? చదవండి. పద్యం చదవనా మాతాజీ? శ్లోకము వద్దులేండి, ట్రాన్స్లేషన్ చదివేయండి. అంటే, ఓ భరత వంశ కుమార, మానవుడు వివిధ ప్రకృతి గుణములలో తన స్థితిని అనుసరించి తత్సంబంధితమైన శ్రద్ధను పెంపొందించుకోను. జీవుడు తాను పొందిన గుణములను అనుసరించి ఒకానొక ప్రత్యేక శ్రద్ధను కలిగిన వానిగా చెప్పబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు ఏం చెప్తున్నారు, అర్జునుడికి చెప్తున్నారు అనమాట. అంటే భరత వంశ కుమారుడా, భరత వంశానికి చెందినవాడు కాబట్టి అర్జునుడిని భరత వంశ కుమారుడా అని చెప్తూ, ఈ ప్రకృతిలో ఈ 3 గుణాలు ఉన్నాయి చూసారా, వాటిని బట్టి అతను శ్రద్ధని పొందుతాడు అని చెప్తున్నాడు. అసలు ఈ శ్రద్ధ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఈ గుణాలని అనుసరించి ఒకళ్ళు ఈ శ్రద్ధలో ఉన్నారు, ఇలా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకోవచ్చుట. సరే, 2nd పారాగ్రాఫ్ లో ఈ శ్లోకం నందు శ్రద్ధ అనే పదము ఎంతో ప్రాధాన్యమైనది అని చెప్పారు కదా, అది చదవండి ఎవరన్నా. విజయమాత చదవండి. శ్లోకములో శ్రద్ధ అను పదము ఎంతో ముఖ్యమైనది. అట్టి శ్రద్ధ మొదటి సత్వగుణము నుండి ఏర్పడును. మానవుని అట్టి శ్రద్ధ అనేది ఏదో ఒక దేవత పైననో కల్పిత భగవనుని పైననో దేనినైనా మానసిక కల్పనలలో ఉండవచ్చును. కానీ అతని దృఢమైన శ్రద్ధ భౌతిక సత్వగుణ కర్మ ఫలముగా
ఏర్పడుడనేనని భావింపవచ్చును. కానీ భౌతిక బద్ధ జీవితములో ఏ కర్మలు పూర్తిగా పవిత్రము కావు. అవన్నీ ఇతర గుణములతో మిశ్రితములై ఉండును. కావునక అవి శుద్ధ సత్వ గుణ కర్మలుగా కూడా బడవు. శుద్ధ ఉండండి మాతాజీ, ఆ, ఉండండి మాతాజీ, ఉండండి, ఒక్క నిమిషం ఉండండి. ఈ శ్లోకంలో శ్రద్ధ అనే వర్డ్ చెప్పారు కదా, ఆ శ్రద్ధ అనేది చాలా ఇంపార్టెంట్ అయినది. అది ఏంటంటే సత్వగుణం నుంచి వస్తుందన్నమాట, వచ్చింది అని చెప్పి. ఇప్పుడు మన మానవుడికి శ్రద్ధ అనేది ఏంటంటే ఇప్పుడు దేని మీద అయినా ఇంట్రెస్ట్ ఉండడం అన్నమాట. నాకు ఒక విషయం మీద, ఇక్కడ అదే చెప్తాను అనమాట, ఒక దేవత గాని, అంటే ఒక వేరే దుర్గాదేవిని గాని, ప్రత్యేకంగా కొంతమంది దేవతల్ని కల్పిస్తూ చేస్తుంటారు చూసారా, వాళ్ళ మీద ఇది ఉంటుందన్నమాట. కానీ కల్పిత భగవానుని ఎందుకు కాదు, కానీ ఏదైనా మానసిక కల్పన ఎందు కానీ వాళ్ళకి శ్రద్ధ ఉండొచ్చు. అంటే కొంతమందికి కొన్ని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చూసారా, కొన్ని విషయాల మీద. కొంతమంది భగవంతుల మీద ఉంటుంది, కొంతమంది సాయిబాబా అని, పుట్టపర్తి సాయిబాబా అని, వీళ్ళు వాళ్ళు అలా ఉంటారు చూసారా, వాళ్ళ మీద నమ్మకం శ్రద్ధ అట్లా ఉంటుంది అనమాట. అలాగా ఉండవచ్చు అని చెప్తున్నారు. కానీ దృఢమైన శ్రద్ధ అనేది ఎట్లా ఉంటుందంటే భౌతిక సత్వ గుణాల కార్యాలని ఫలితంట. ఇప్పుడు సత్వగుణంలో అంటే భౌతికంగా మనం ఏమేం చేస్తున్నామో ఆ కార్యాల్లో, వాటిల్లో ఏంటి 3 చెప్పాం కదా, ఒకటి సత్వ రజో తమో గుణాలని చెప్పాం. అయితే సత్వగుణ కార్యాలు ఏవేవైతే చేస్తున్నామో దాని ఫలితమే శ్రద్ధ అని అంటారట. అది ఇక్కడ చెప్తాను అనమాట, అదే నిజమైన శ్రద్ధ అని చెప్తున్నారు. అయితే ఈ భౌతిక జీవితంలో మనం దేని మీదైనా సరే ఏ కార్యాలు చేసినా కానీ అన్ని పవిత్రమైన కార్యాలు కాదనమాట. అంటే సత్వగుణంలో ఉంటూ మనం కార్యాలు చేసినా కూడా అవి పవిత్రమైనవి కాదు. ఎప్పుడైతే మనం భగవంతుడికి చేస్తూ ఉంటాం చూసారా, అవే నిజమైన కర్మ అనేసి చెప్తున్నారు అనమాట. ప్రతిదీ మనం ఈ భౌతికంగా చేసేవన్నీ కూడా ఈ 3 గుణాలతోటి మిశ్రమమైన కర్మలే అయి ఉంటాయి అని చెప్తున్నారు. అర్థమైందా? మాతాజీ, కుమారి మాతాజీ మీరు ఉండండి, ఇంకెవరైనా చదువుతారు. విజయ మాతాజీ స్టార్ట్ చేశారుగా, మీరు ఫినిష్ చేయండి ఇది. కానీ భౌతిక బద్ధ జీవితం నందు దివ్యమైనటువంటి ఎట్టి కర్మ సంపూర్ణంగా పవిత్రం కాక ఇతర గుణములతో మిశ్రితమై ఉండటం వలన శుద్ధ సత్వ గుణకర్మగా భావింపబడదు. దివ్యమైనటువంటి శుద్ధ సత్వమునంది శ్రీకృష్ణ భగవానుని నిజతత్వమును మనుజుడు అవగతం చేసుకొనగలడు. మనుజుని శ్రద్ధపూర్ణంగా శుద్ధ సత్వమునందు స్థితిని పొందనంత వరకు భౌతిక గుణములచే ప్రభావితమగుతూనే ఉండును. ప్రకృతి గుణములు హృదయమునందు వ్యాపించి ఉండుటచే గుణ సంపర్కమునందు హృదయ స్థితిని అనుసరించి మనుజుని శ్రద్ధ ప్రతిష్ఠిత మగుచుండును. అనగా హృదయము సత్వగుణమునందు స్థితిని పొందినచో మనుజుని శ్రద్ధ సత్వగుణమునందు ప్రతిష్ఠితమై ఉన్నట్లుగా అవగతమగును. అలాగుననే హృదయము రజోగుణమునందు స్థితిని పొందినచో అతని శ్రద్ధ కూడా రజోగుణమునందు ప్రతిష్ఠితమగును. ఒకవేళ హృదయము తమో గుణమునందు నిలిచినచో మనుజుని శ్రద్ధ తమో గుణమునందు ప్రతిష్ఠితమై ఉండును, కలుషితమవుతుంది. ఈ విధముగా జగమునందు వివిధములైన శ్రద్ధలు మనకు గోచరించును. అట్టి వివిధ శ్రద్ధల కారణముననే వివిధ మతములు ఏర్పడుచున్నవి. కానీ నిజ ధర్మమునకు సంబంధించిన శ్రద్ధ సదా శుద్ధ సత్వమునందే నిలిచియుండును. కానీ హృదయము గుణములచే కలుషితం అగుట చేత అవుట వలనే వివిధ రకములైన ధర్మములు నియమములు మనకు గోచరించుతున్నవి. ఈ విధముగా శ్రద్ధలను అనుసరించి వివిధ రకములైన పూజా విధానములు కూడా ఏర్పడుచున్నవి. ఇక్కడ చూసారా, సత్వగుణం పైన శుద్ధ సత్వగుణం ఉంటుందన్నమాట. ఆ శుద్ధ సత్వగుణం ఏంటంటే భౌతిక స్థితిలో ఏర్పడి ఉండదన్నమాట, అది భగవంతుని మీదే ఉంటూ ఉంటుంది. కానీ ఈ భౌతిక గుణముల యొక్క ప్రభావితం చేత మనం ఏంటంటే మన గుణాలు కూడా కలుషితం అయిపోతూ ఉంటాయి. మనం ఏ గుణంలో ఉంటూ ఉంటామో అవి కూడా కలుషితం అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఒకళ్ళకి ఎవరికన్నా శ్రద్ధ ఉందనుకో, సత్వగుణంలో ఉందనుకోండి, అతి సత్వగుణంతో అవుతుంది. అలాగే రజోగుణంలో ఉంటే రజోగుణంలో ఉంటుందని, అలాగే తమో గుణంలో అయితే తమో గుణంలో ఉన్నట్టు అని. అంటే వాళ్ళ హృదయంలో దేని మీద శ్రద్ధ ఉందో వాళ్ళ కర్మలు కూడా అలాగే జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు అనమాట. కాబట్టి ఏంటంటే ఇన్ని రకాల శ్రద్ధలు ఏవేవైతే ఉన్నాయో అవి మనకి గోచరిస్తూ ఉన్నా సరే వాటికి కారణాలు వేరే వేరే ఉంటూ ఉంటాయని. కానీ నిజంగా మనం చూపించాల్సిన శ్రద్ధ దేని మీద అంటే శుద్ధ సత్వ గుణం మీద. అంటే భగవంతుడి మీదే మనం ఉంటూ, అంటే ఆయనని పూజిస్తూ, ఆయనని ధ్యానం చేస్తూ, ఆయన నామం జపం చేస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇన్ని రకాలైన గుణాలన్నీ మనం శ్రద్ధ వాటి మీద చూపిస్తున్నాం కాబట్టి మనం కూడా కలుషితం అయిపోతూ ఉన్నంట. అందుకనే ఇన్ని రకాల మతాలు గాని ధర్మాలు గాని అవన్నీ వస్తూ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా చెప్పాలంటే
మనం చూపించే శ్రద్ధ ఏదైతే ఉందో మనం చేసే పూజా విధానం మీద కూడా ఆధారపడి ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి మనం ఒరిజినల్ శ్రద్ధ ఎవరి మీద ఉండాలంటే కృష్ణ మీద ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇదే శ్లోకంలో ఫస్ట్ పారాగ్రాఫ్ లో కూడా అసలు ఏంటి అనేది, ఇప్పుడు మనం శ్రద్ధ అంటే ఏంటి తెలుసుకున్నాం కదా, దానికి పర్పట్లో ఇంకా ఆ గుణాలు ఏంటి అవి ఏంటి అని ప్రభుపాద చెప్తున్నారు. నెక్స్ట్ ఎవరైనా చదవండి, ఇప్పుడు చదివిన వాళ్ళు కాకుండా. చదవాలి మాతాజీ. చదవండి. చదవమంటారా? చదవండి ప్రసన్న ఎవరు చదవాల? లక్ష్మీ పార్వతి మాత చదవండి, తర్వాత ప్రసన్న మాత చదవండి. లక్ష్మీ పార్వతి. మానవుడు ఎటువంటి వాడైనను. ప్రసన్న మాత చదవండి. లేకపోతే మాతాజీ ఫోర్త్ శ్లోకం కదా, థర్డ్ శ్లోకంలో ఫస్ట్ పారాగ్రాఫ్. మానవుడు ఎటువంటి వాడైనా పర్పట్లో ఫస్ట్ పారాగ్రాఫ్. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. మానవుడు ఎటువంటి వాడైనను అతడు ఒక ప్రత్యేక శ్రద్ధను తప్పక కలిగి ఉండును, కానీ అతని శ్రద్ధ అతని గుణ స్వభావము అనుసరించి సాత్వికము, రాజసికము లేదా తామసికముగా భావింపబడును. ఆ విధముగా తన ప్రత్యేక శ్రద్ధను అనుసరించి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యము చేయుచుండును. కానీ యథార్థ విషయం ఏమనగా పంచదశాధ్యాయపు సప్తమ శ్లోకమును చెప్పబడినట్లు ప్రతి జీవి శ్రీకృష్ణ భగవానుని అంశభాగమే. కనుకనే సహజముగానే మానవుడు అన్ని భౌతిక ప్రకృతి గుణములకు అతీతుడై ఉండును. కానీ అతడు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తనకు గల సంబంధమును విస్మరించి బద్ధ జీవితమును భౌతిక ప్రకృతి సంపర్కమును పొందినప్పుడు అతడు భిన్న భౌతిక ప్రకృతి త్రిగుణములతో సాంగత్యమును అనుసరించి తన బద్ధ స్థితిని కొనుచున్నాడు. అట్టి బంధములకు ఫలితముగా కలిగే కృత్రిమ శ్రద్ధ మరియు జీవిత స్థితులనవి భౌతికములు మాత్రమే. జీవుడు వివిధ భావములచే లేదా జీవిత విధానములచే నడుబడినప్పటికీ వాస్తవమునకు అతడు తొలుత నిర్గుణుడే లేక గుణాతీతుడే. కనుకనే దేవాది దేవునితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకొనుటకై ప్రతి ఒక్కరూ తాము పొందిన భౌతిక ప్రకృతి కాలుష్యముల నుండి పవిత్రులు కావలెను. అదియే శ్రీకృష్ణ చైతన్యము భగవానుని తిరిగి పొందుటకు గల ఏకైక మార్గము. మానవుడు కృష్ణ చైతన్యమునందు నెలకొనినచో పూర్ణ స్థితికి ఉద్ధరింపగల మార్గము నిశ్చయమగును. ఈ ఆత్మానుభూతి మార్గమును అవలంబింపనిచో అతడు తప్పక ప్రకృతి గుణముల ప్రభావములకు ఆధీనుడు కాక తప్పదు. హరే కృష్ణ మాత. కంటిన్యూ చేయమంటారా? చాలా బాగా కంటిన్యూ చేయండి. ఇందాక అది చదివేసాం కదా ఇందాక మనం. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే ప్రతి మనిషికి శ్రద్ధ ఉంటుంది అని చెప్పాం. అసలు శ్రద్ధ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, అయితే ఏ గుణాల మీద ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాం. ఇది 3 రకాలుగా ఉంటుంది అని చెప్పాం కదా. అయితే ఆ శ్రద్ధ ఇంకా ఎట్లా ఉంటుందట, మనం పూజించే దేవతల మీదే కాకుండా మనం ఎవరి సాంగత్యంలో ఉన్నాము అని దాని మీద కూడా ఆధారపడి ఉంటుంట. ఎలాంటి వాళ్ళ సాంగత్యంలో ఉంటే, అయితే ఇప్పుడు చెప్తారు చూసారా, ఒక మనిషిని మనం తెలుసుకోవాలి అంటే కనుక ఫస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుంటే వీళ్ళెవరో తెలిసిపోతుంటా, ఆ ఫ్రెండ్ ఎలాంటి వాళ్ళు తెలుసుకుంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుస్తుంటా. ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ అవ్వారంటే వాళ్ళ మనస్తత్వాలు కానీ మానసిక ఇవేవైతే ఉన్నాయో, అంటే వాళ్ళ ఆలోచనలు కానీ అన్ని ఒక రకంగా ఉంటే కనుక ఫ్రెండ్స్ అవుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఆ సాంగత్యంలో ఎలా ఉన్నారో చూసి దాన్ని బట్టి కూడా చెప్పచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నారు, మామూలుగా మనకి ఆ శ్రద్ధ అనేది ఎవరి మీద ఉండాలటంటే కృష్ణుడి మీద ఉండాలట. మనందరం కృష్ణుని యొక్క అంశలమని మనం 15th చాప్టర్ లో చదువుకున్నాం కదా. కాబట్టి కృష్ణుని యొక్క అంశలమై ఉండి మన నిజ జీవిత మనం ఏం చెయ్యాలి అనే పొజిషన్ ని బట్టి మనం ఏది బద్ధ జీవితంలో ఉండిపోయాం అది ఏంటి అని మనం తెలుసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే ఈ భౌతిక ప్రకృతిలో ఉన్న సంపర్కంలో వచ్చిన తర్వాత మనల్ని మనం మారిపోయినాం అన్నమాట. అయినా సరే ఏంటంటే మన శ్రద్ధ అనేది భగవంతుని మీద చూపించాలి అని, అలా చూపిస్తే మన జీవిత గతులు కూడా మారుతూ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి కృష్ణ చైతన్యంలో ఉండి అందరూ ఏంటంటే భగవంతుని మీద శ్రద్ధ చూపిస్తూ మనం
కృష్ణ మీద మాత్రమే శ్రద్ధ ఉండాలన్నమాట. కృత్రిమ శ్రద్ధ ఉండకూడదు అని చెప్తున్నారు. అలా ఉంటేట ఈ ప్రకృతి గుణాలు ఏవేవైతే ఉన్నాయో వాటిని ఆధీనంలోంచి మనం బయటపడి శుద్ధ సత్వ గుణానికి వస్తాము అని చెప్తున్నారు. అర్థమైందా? సరే, ఈ గుణాల్లో ఉన్నవాళ్ళు, ఒక్కొక్క గుణంలో ఉన్నవాళ్ళు ఏ ఏ దేవతల్ని పూజిస్తారు, ఏమేం చేస్తారు అనేది 4th శ్లోకంలో చెప్తున్నారు అనమాట. దీని ట్రాన్స్లేషన్ చదవండి. 4th శ్లోకం ఎవరన్నా? హరే కృష్ణ మాతాజీ. చదవండి. అనువాదం చదవండి. మాతాజీ. ట్రాన్స్లేషన్ చదవండి. సత్వగుణం నందు 4th శ్లోకం. సత్వగుణంలో ఉన్న మనుషులు దేవతలను పూజిస్తారు. రజోగుణంలో ఉన్నవారు రాక్షసులను పూజిస్తారు. తమో గుణంలో ఉన్నవారు భూతపేతాలను పూజిస్తారు. భాష్యం. ఈ శ్లోకంలో భగవంతుడు ఒక నిమిషం. అయితే 3 గుణాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క గుణంలో ఉన్న వాళ్ళు ఏ ఏ దేవతల్ని ఎవరెవరిని పూజిస్తారు అని చెప్తున్నారు అనమాట. తర్వాత వాళ్ళు ఎలాగ ఉంటారు, ఏమి ఇష్టపడతారు, ఎలాంటి ఆహారాలను ఇష్టపడతారు, ఎలాంటి తపస్సులు చేస్తారు, ఎలాంటి దానాలు ఉంటాయి అనేవి కూడా చెప్తున్నారు. ఫస్ట్ ఎలాంటి దేవతలని ఎవరెవరిని పూజిస్తారు ఏ గుణంలో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారు. మీరు ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి మాతాజీ. అరుణకుమారి మాతాజీ రజోగుణం గురించి చదువుతారు. సరేనా? ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏంటట, దేవతల్ని పూజిస్తారట. రజోగుణంలో ఉన్న వాళ్ళు యక్షుల్ని రాక్షసుల్ని పూజిస్తారట. తర్వాత తమో గుణంలో ఉన్న వాళ్ళు భూత ప్రేతాల్ని పూజిస్తూ ఉంటారట. సో చదవండి మాతాజీ, పర్పట్ చదవండి. హరే కృష్ణ. ఫస్ట్ భాష్యం. పారాగ్రాఫ్. ఈ శ్లోకం భగవంతుడు వివిధ రకాలైన అర్చనా పరులను వారి బాహ్య కర్మలను బట్టి వర్ణిస్తున్నాడు. శాస్త్రాదేశానుసారము కేవలము దేవదేవుడే పూజనీయుడు, కానీ శాస్త్రాదేశాల గురించి తెలియని వారు లేదా వాటి పట్ల విశ్వాసము లేనివారు ప్రకృతి గుణములలో తమ ప్రత్యేక స్థితిని అనుసరించి నానా రకాలైన రూపాలను అర్చిస్తారు. సత్వగుణంలో నెలకొన్న వారు సాధారణంగా దేవతలను పూజిస్తారు. బ్రహ్మ, శివుడు, ఇంద్ర, చంద్ర, సూర్యాదులందరూ దేవతలే. నానా రకాలైన దేవతలు ఉన్నారు. సత్వగుణంలో ఉన్నవారు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కొరకు ప్రత్యేకమైన దేవతను పూజిస్తారు. అదే విధంగా రజోగుణంలో ఉన్నవారు అసురులను పూజిస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో వ్యక్తి హిట్లర్లను పూజించడము నాకు గుర్తొస్తుంది. ఎందుకంటే యుద్ధం కారణంగా ఆ వ్యక్తి నల్ల బంగారు వ్యాపారముతో ధనరాశులు ప్రోగు చేసుకున్నాడు. అదే విధంగా రజస్తంభ గుణాలలో ఉన్నవారు సాధారణంగా శక్తిమంత మనిషిని దేవునిగా ఎంచుకుంటారు. ఎవడినైనా దేవునిగా పూజించవచ్చునని, దాని ద్వారా ఒకే ఫలితాలు కలుగుతాయని వారు అనుకుంటారు. ఎంత బాగా చెప్పారు చూసారా? ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా పూజిస్తారట. అయితే శాస్త్రాలలో ఏమేం చెప్పారో దానిని అనుసరించి అసలు కృష్ణుడు ఒక్కడే భగవంతుడు అన్నమాట. దేవాది దేవుడు ఆయననే పూజించాలి అని చెప్తాం. అయితే మరి మిగతా దేవీ దేవతలు అందరూ ఉన్నారు కదా అని అంటున్నాం కదా, వాళ్ళందరూ కూడా ఏంటంటే భగవంతుని యొక్క పార్ట్స్ ఆఫ్ ద బాడీ అన్నమాట. మిగతా ఇప్పుడు సూర్యుడు గాని చంద్రుడు గాని మిగతా వాళ్ళు ఎవరైనా సరే నా ఆజ్ఞను అనుసరించి వాళ్ళు చేస్తున్నారని చెప్పారు కదా. మనం చదువుకున్నాం ఆయన విభూతుల్లో. సూర్యుడు నుంచి వచ్చే కాంతి కూడా నేనే అని చెప్పి వీళ్ళందరూ కూడా భగవంతుని కనుసన్నల్లో చేస్తూ ఉంటారు అనమాట. కానీ మనం భౌతిక గుణాల్లో ఉన్నాం కదా, మనం ఏం చేస్తామంటే వేరే వేరే వాళ్ళందరినీ పూజిస్తూ ఉంటాంట. సత్వగుణంలోనే ఉంటాము, కానీ మనం ఏం చేస్తాంట, బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు ఇలాంటి వాళ్ళందరినీ పూజిస్తాం అనమాట. ఎందుకు పూజిస్తామంటే మనకు ఒక పర్టికులర్ కోరిక ఉంటుంది, ఆ కోరిక తీరడానికి అన్నమాట. ఇప్పుడు చూడు, దానవులు కూడా వాళ్ళు ఏం చేస్తారు, శివుడిని బ్రహ్మని పూజిస్తారు కానీ విష్ణుమూర్తిని పూజించారు కదా. వాళ్ళైతే ఈజీగా వాళ్ళ కోరికలు తీర్చేస్తారు, వాళ్ళు ఇచ్చేస్తూ ఉంటారు. అలాగా మన కోరికలు తీర్చుకోవడానికి వాటి కోసం అని చెప్పేసి మనం అంటే ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం ఒక్కొక్క ప్రత్యేకమైన దేవతల్ని పూజిస్తాం. మనకి డబ్బులు కావాలి, లక్ష్మీదేవిని పూజిస్తాం, విష్ణుమూర్తిని పూజించాం. మళ్ళీ అలాగే చదువు కావాలనుకోండి, సరస్వతి దేవిని. అయితే ఏమైనా విఘ్నాలు ఉన్నాయనుకోండి, పోవడానికి గణేష్ని పూజిస్తాం. అలాగే ఇట్లా మిగతా ఈ ఇంద్రుడు, చంద్రుడు వీళ్ళందరినీ కూడా అలాగే పూజిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారటంటే ఒక మనిషినే వాళ్ళ ద్వారానే మనకి దొరుకుతుంది అంటే ఈ దేవుళ్ళందరినీ ఎలాగ పూజిస్తే మనకి ఆ కోరిక అనేది నెరవేరుతుందో అట్లాగే నెరవేరుతుంది అని మనుషుల్ని కూడా అలాగే పూజిస్తారట. వాళ్ళు రజోగుణంలో ఉన్నవాళ్ళు అని చెప్పి. సెకండ్ వరల్డ్ వార్ లో ఉన్నప్పుడు
హిట్లర్ ని పూజించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారట. హిట్లర్ ఏం చేశాడట, యుద్ధం వచ్చినప్పుడు మొత్తం సామాన్ అంతా తీసుకొని పక్కన పెట్టేసుకుంటే అదంటే బ్లాక్ మార్కెట్ అయిపోయింది కదా, అది అన్ని దాచిపెట్టేస్తే ఇక్కడ మార్కెట్ లో సప్లై తగ్గిపోతుంది. అప్పుడు అవసరం ఎక్కువైపోతుంది కదా. అప్పుడు అవసరం ఎక్కువైనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు బ్లాక్ మార్కెట్ లో అవసరం ఉన్న దానికంటే ఎక్కువ రేటుకి అమ్ముతూ ఉంటారన్నమాట. అలా ఇచ్చేటప్పటికి ఏంటంటే మనకి ఏది కావాలన్నా ఇస్తాడు అని చెప్పేసి హిట్లర్ ని వాళ్ళు దేవుడిగా పూజించేవాళ్ళట. అర్థమైందా? సో అట్లాగా ఒక మనిషిని భగవంతుడి రూపంలో పూజించి వాళ్ళకు కోరినవి అంటే మనకి ఏవి భగవంతుడిని కోరితే ఇస్తున్నాడు. అలాంటప్పుడు ఈ మనిషినే చూస్తున్నాం, ఎదురుకుండా చూస్తున్నప్పుడు అతన్ని పూజిస్తే తప్పేంటి అని వాళ్ళని పూజించి అలాంటి సమానమైన ఫలితాలు పొందుతాం కదా అని అలాగ భావించి పూజిస్తూ ఉంటారట. సో ఆ టైంలో అలాగ పూజించారు హిట్లర్ ని అని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. సెకండ్ పారాగ్రాఫ్ చదవండి. అరుణకుమారి మాత చదవండి. హరే కృష్ణ మాతాజీ. శ్రీల ప్రభుపాద్కి జై. రజోగుణంలో ఉన్నవారే అటువంటి దేవుళ్ళను సృష్టిస్తారని పూజిస్తారని, ఇక తమోగుణంలో అంటే అంధకారంలో ఉన్నవారు ప్రేతాలను పూజిస్తారని ఇక్కడ స్పష్టంగా చెప్పబడింది. ఒక్కొక్కప్పుడు జనులు చనిపోయిన వ్యక్తి సమాధిని పూజిస్తారు. మైథున సంబంధమైన కార్యం కూడా తమోగుణంలో ఉన్నదిగానే భావింపబడుతుంది. అదే విధంగా భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో దెయ్యాలను పూజించే వారు ఉంటారు. భారతదేశంలో కొందరు నిమ్నజాతి జనులు అడవికి వెళ్లి అక్కడ ఒక చెట్టులో దెయ్యం ఉన్నదని తెలిస్తే ఆ చెట్టును పూజించి బలులు సమర్పించడం నేను చూశాను. ఈ నానా రకాలైన పూజలు నిజానికి భగవద్ దర్శనం కానే కాదు. విశుద్ధ సత్వగుణంలో దివ్యంగా నెలకొన్న వారే భగవద్ దర్శనం ఉన్నది, వారికే భగవద్ దర్శనం ఉన్నది. శ్రీమద్ భాగవతంలో సత్వం విశుద్ధం మమదేవ శబ్దితం, మనిషి విశుద్ధ సత్వగుణంలో ఉన్నప్పుడే వాసుదేవుని పూజిస్తాడు అని చెప్పబడింది. సారాంశం ఏమిటంటే ప్రకృతి గుణాల నుండి పూర్తిగా శుద్ధి పడిన వారే, దివ్యంగా నెలకొన్న వారే దేవాది దేవుణ్ణి పూజింపగలుగుతారు. హరే కృష్ణ. సూపర్. ఇందులో ఎంత బాగా చెప్పారు చూసారా. కృత్రిమంగా అన్నమాట. కొంతమంది కృత్రిమంగా ఉంటారట, ఆ దేవతలని వాళ్ళని పూజిస్తూ ఉంటారని. తమో గుణంలో ఉన్న వాళ్ళు భూత ప్రేత పిశాచాలని వాటిని పూజిస్తూ ఉంటారు అని చెప్తున్నారు. అయితే మన గ్రామాల వైపుకి వాటికి వెళ్తాం చూసారా, అట్లా వెళ్ళినప్పుడు అలాగా వెళ్ళినప్పుడు ఏ చెట్ల దగ్గరనో ఏవో పిశాచాలు భూతాలు ఏవో ఉన్నాయి అని చెప్తే ఆ చెట్లకే పూజలు చేసి అక్కడ బలి ఇవ్వడము చేయడము అలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఆ చెట్టునే ఒక ఇదిగా పూజించి అలాగ చేస్తూ ఉంటారు. కొంతమంది పితృదేవతల్ని పూజిస్తూ ఉంటారు. చనిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు దేవతలుగా పూజిస్తూ ఉంటారు అనమాట. కానీ అవన్నీ నిజంగా భగవత్ పూజ అని చెప్పబడదన్నమాట. ఇందులో శ్రీమద్ భాగవతంలో ఒక శ్లోకం ఉంది, చాలా మంచి శ్లోకం అన్నమాట. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం కూడా. ఎవరంటేను సతీదేవి, శివుడు సతీదేవి మధ్య సంవాదం జరుగుతుందన్నమాట. ఆవిడ ఏంటంటే అటు వెళ్తానంటుంది కదా తండ్రి దగ్గరికి. దక్ష యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆవిడని పిలవరన్నమాట. పిలవకుండా మిగతా వాళ్ళందరూ ఆకాశ మార్గంలో అందరూ రకరకాల బట్టలు వేసుకొని మంచి మంచివి నగలు అన్ని వేసుకొని వాళ్ళందరూ వాళ్ళ వాహనాల మీద వెళ్తూ ఉంటారు. వెళ్తున్నప్పుడు ఈవిడ చూసి అడుగుతుందన్నమాట, మా నాన్న యజ్ఞం చేస్తున్నాడు, నేను కూడా వెళ్తాను ఇది అని చెప్పేసి చెప్తున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది. అప్పుడు ఈ విషయాలు వస్తాయన్నమాట. ఏంటంటే ఈ విషయాన్ని శివుడు పార్వతీదేవికి చెప్తూ ఉన్నారనమాట. సత్వం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర పుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవో యదోక్షజో మే నమసా విధీయతే అని. దక్షుడు శివుడు అంటే కోపం వస్తుంది అనమాట. ఎందుకు కోపం వస్తుంది అంటేను, ఈ దక్ష యజ్ఞంకి ముందు ఇంకో యజ్ఞం చేస్తున్నప్పుడు అక్కడ యజ్ఞవాటికలో ఉన్న వాళ్ళందరూ లేచి నిలబడతారు. ఎప్పుడైతే దక్షుడు వస్తాడు అప్పుడు శివుడు ధ్యానంలో ఉంటారన్నమాట. ఎవరి గురించి ధ్యానంలో ఉంటారు? విష్ణు భగవానుడి గురించి ధ్యానంలో ఉంటారు. ఈయన పక్కన బ్రహ్మదేవుడు కూర్చొని ఉంటాడు శివుడి పక్కన. అయితే విష్ణుమూర్తి రాడనమాట. ఈయన దక్షుడు వచ్చేటప్పుడు ఈయన బ్రహ్మదేవుడు నిలబడడు. బ్రహ్మదేవుడు శివుడు వాళ్ళిద్దరిని నిలబడడు, మిగతా వాళ్ళందరూ నిలబడతారు. దక్షుడికి బ్రహ్మదేవుడు తండ్రి కాబట్టి ఆయన నిలబడకపోయినా పర్వాలేదు, ఆయన నుంచే కదా వీళ్ళు వచ్చారు. మహా ఏంటి అంటారు,
ప్రజాపతులు వీళ్ళందరూ కూడా బ్రహ్మ సృష్టించిన వాళ్ళే కాబట్టి బ్రహ్మదేవుడు వీళ్ళకి తండ్రి అవుతాడు. ఆయన నిల్చోడు కాబట్టి తండ్రి కాబట్టి నిల్చోకపోయినా పర్వాలేదు. కానీ పక్కకు వచ్చేటప్పుడు శివుడు ధ్యానంలో ఉంటాడు అనమాట. కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉంటాడు. ఆ ధ్యానంలో ఉన్నప్పుడు ఏంటంటే ఈయనకి దండం పెట్టలేదని లేచి నుంచేలేదని దక్షుడికి కోపం వస్తుంది. కోపం వచ్చి అప్పుడు చాలా పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఇంకో యజ్ఞం చేస్తున్నారు కదా, దక్ష యజ్ఞం అంటారు దీన్ని. అక్కడ ఈయన తలకాయ తీసేస్తారు వీరభద్రుడు వచ్చి, తర్వాత మేక తలకాయ పెడతాడు శివుడు వచ్చి. సో ఆ యజ్ఞం జరుగుతున్నప్పుడు శివుడిని, సతీదేవిని, కొడుకుని, కూతుర్ని, అల్లుడిని పిలవరనమాట. పిలవకపోయేటప్పటికి ఈవిడ వెళ్తానంటుంది. దాని గురించి చెప్తూ ఉన్నారనమాట. నేను ఇలాగా ఉన్నాను, నేను విశుద్ధ సత్వగుణంలో ఉన్నాను అంటే భగవంతుడి గురించి నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను అలా చేస్తూ ఉన్నప్పుడు వాసుదేవుడికి అలాగ ఉన్న వాళ్ళకి, ధ్యానంలో ఉన్న వాళ్ళకి ఏంటిట, ఎవరన్నా ఎదురుకుండా ఉన్న వాళ్ళు ప్రణామం చేస్తే ఆ మనిషికి కాదుట ప్రణామం చేయడం, ఆయన ధ్యానం చేస్తూ ఉన్న వాసుదేవుడికి ప్రణామం చేస్తున్నట్టు వీళ్ళు అదవుతుందని. అలాగే ఇప్పుడు లేచి వీళ్ళు వాళ్ళకి ఎదురుకుండా వాళ్ళకి చేస్తూ ఉంటే కనుక ధ్యానంలో ఉన్నప్పుడు వాసుదేవుడు స్వయంగా వాళ్ళకి ప్రణామం చేస్తున్నప్పుడు అవుతుందట. కాబట్టి భక్తి అనేది చాలా నిజమైనదని, ఆ భక్తి భావనలోన విశుద్ధ సత్వగుణంలో ఉంటారని, కాబట్టి ఆ విశుద్ధ సత్వగుణంలో ఉన్న వాళ్ళ యందు దేవదేవుడు వాసుదేవుడు వాళ్ళలో నిలిచి ఉంటాడు అని చెప్పేసి చెప్తూ ఈ శుద్ధ సత్వ గుణాన్ని గురించి ఇక్కడ చెప్తూ ఉంటారనమాట. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఈ ఇనుముని అగ్నిలో పెట్టినప్పుడు అది వేడెక్కిపోతుంది, తర్వాత అది ఎర్రగా అగ్నిలాగా మండుతూ ఉంటుంది అనమాట. అది ఎంత వేడి అయిన తర్వాత అది ఇనుముని సంతరించుకోకుండా ఎర్రగా నిప్పు కణంలాగా మారుతుంది. కరెక్టేనా? చాలాసేపు ఇది కాల్చిన తర్వాత. సో అట్లాగేట ఎప్పుడైతే భగవంతుని ధ్యానంలో ఉంటూ ఉంటారో వాళ్ళు వాసుదేవుడు వాళ్ళల్లో హృదయంలో ఉండి ఉంటారట. వాళ్ళు వాసుదేవుడితోటి సమానంట. అలాంటి వాళ్ళకి వచ్చిన దక్షుడు ప్రణామం చేయాలి, కానీ ఈయన ధ్యానంలో ఉన్నాడు, ఎలా వచ్చాడు అని చెప్పేసి వాళ్ళకి ఎలా ఇస్తారు, ప్రణామం చేస్తారు అని చేయకుండా ఉండటంట. కాబట్టి ఆ ఇనుము కడ్డి ఎట్లా అయితే అగ్నిలాగా ఉంటుందో అదే విధంగా ఈ భగవంతుని యొక్క భక్తుల యొక్క శుద్ధ సత్వ ఇది కూడా గుణం కూడా అలా ఉంటుంది. కాబట్టి వాళ్ళు బ్రహ్మ భూత స్థితిలో ఉంటారట. వాళ్ళు అనన్య భక్తి చేస్తూ ఉంటారట. అందుకని అలాంటి వాళ్ళు ప్రణామం చేయకపోయినా పర్వాలేదు, వాళ్ళ మీద కోపం తెచ్చుకోకూడదు అనమాట. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో అట్లాగా భగవంతుడికి ధ్యానంలో కూడా పూజించాలి, చేయాలి తప్పించి ఇలా వీళ్ళందరికీ కాదు పూజ చేయాల్సింది. ఆ చెట్లకి కానీ, భూతపేత పిశాచాలకు కానీ, తర్వాత మిగతా ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటికీ కానీ, తర్వాత మనం మానసికంగా సృష్టించుకొని కూడా కొన్నిటిని మనం చేస్తూ ఉంటాం కదా, అవన్నీ చెయ్యకూడదు అని చెప్తున్నారు అనమాట. భౌతిక ప్రకృతి గుణములందు పూర్తిగా శుద్ధులయ్యి ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారు. ఆ టైంలో శివుడు ఆ శుద్ధ సత్వ గుణంలో ఉండి వాసుదేవుణ్ణి తన హృదయంలో నిలుపుకొని ధ్యానం చేస్తూ ఉన్నారట. సో అది చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎవరైనా చదవండి. హరి బోల్. హరే కృష్ణ మాతాజీ, చదవమంటారా? ఉండండి మాతాజీ, ఇంకెవరైనా చదవని వాళ్ళు, లలిత మాతాజీ మీరందరూ ఉన్నారు కదా, చదవని వాళ్ళు చదవండి. గీతాంజలి, నాగచంద్రిక మాతాజీ. చదవన్న మాతాజీ, చదవండి. నిరాకారవాదులు తత్వగణములో నిలిచి ఉండవలెను. వారు పంచోపాసకులు అనగా పంచ విధములైన దేవతలను పూజింతురు. అంతేకాకుండా వారు భౌతిక ప్రపంచంలో విష్ణువును నిరాకారునిగా తాత్విక భావనలో అర్చింతురు. విష్ణువు దేవాది దేవుని విస్తరణయే, కానీ నిరాకారవాదులు దేవాది దేవుని పట్ల విశ్వాసం లేనివారవుటచే చివరకు విష్ణు రూపము కూడా నిరాకార బ్రహ్మపు మరొక సాత్విక అంశ అని భావింతురు. అట్లే వారు బ్రహ్మదేవుని రూపమును భౌతిక రజోగుణముతో కూడిన నిరాకార బ్రహ్మముగా భావింతురు. ఆ విధముగా కొన్నిసార్లు వారు పూజార్హమగు పంచవిధ దేవతలను ఉపాసించినను నిరాకార బ్రహ్మమే నిజమైన పరతత్వముగా భావిస్తూ చివరకు పూజనీయమైన దేవతా రూపములన్నింటినీ అనగా పంచోపాసనను విడిచివేయుదురు. శుద్ధ సత్వ స్వభావము కలిగిన భక్తుల సాంగత్యముతో వివిధ భౌతిక ప్రకృతి గుణములను శుద్ధము చేసుకోవచ్చుననేది సారాంశము. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే నిరాకారవాదులు అంటేనే భగవంతుడిని ఆకారంతో పూజించిన వాళ్ళందరూ పంచోపాసకులుగా వాళ్ళు వేరే వేరే దేవతల్ని వాటన్నిటిని పూజిస్తూ ఉంటారట. కానీ విష్ణుమూర్తి
నిరాకారుడు కాదు, ఆకారం ఉంది అని చెప్పేసి ఆయనే మొత్తం దేవాది దేవుడి యొక్క విస్తరణ. అంటే ఇప్పుడు మనము విష్ణువు ద్వారానే క్షీరోదక సాయి విష్ణువు వాళ్ళ ద్వారానే కదా మిగతా దేవతల యొక్క ఏమంటారు అవతారాలన్నీ వస్తూ ఉంటాయి కదా. అందుకని విష్ణుదేవుని యొక్క విస్తరణ, దేవాది దేవుని విస్తరణ. అలాగే ఈ విష్ణువు కూడా ఏంటంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి యొక్క ఆయన ద్వారానే వచ్చి ఉన్నాడు. కాబట్టి వీళ్ళందరూ ఏంటి, నిరాకారవాదులకి ఆయన మీద శ్రద్ధ కానీ ఏమి విశ్వాసం కానీ ఉండదన్నమాట. వాళ్ళు పూజించరు, కానీ విష్ణు రూపాన్ని పూజించాలన్నమాట. నిజంగా దాన్నే సాత్వికము అని అంటారట. సో ఇట్లాగా ఏ గుణంలో ఉన్న వాళ్ళు ఎవరెవరిని పూజిస్తారు అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి పూజిస్తూ ఉంటామో అప్పుడు ఈ పంచోపాసన అంటే ఈ నిరాకారవాద తత్వం ఇదేదో ఉంటుంది చూసారా, దాన్ని వదిలిపెట్టేస్తారట. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనలో ఈ భౌతికమైన గుణాలు ఏవేవైతే ఉంటాయో అవి శుద్ధం కాయించబడతాయి అని చెప్తున్నారు. అయితే ఆ శుద్ధ సత్వ గుణంలో కావాలి అంటే కనుక భక్తుల యొక్క సాంగత్యంలో ఉండాలట. ఆ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే ఆ గుణాలు మనకి అలవడతాయి అని. శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటూ భగవంతుడి నామాన్ని మనం పర్ఫెక్ట్ గా అంటే ఏ అపరాధాలు లేకుండా మనం చాంటింగ్ చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ శుద్ధ స్వభావం అనేది మనకి అలవడుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఈ రకంగా ఏంటంటే ఈ 3 రకాల గుణాలు ఉంటాయి. దేని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఎవరు ఏ రకంగా ఉంటారు అని చెప్తున్నారు. అయితే 8వ శ్లోకానికి రండి. 7వ శ్లోకంలో ఒకసారి చిన్నగా ఉంది, అది చదువుదాం ఒకసారి. ఇవాళ ఎన్ని శ్లోకాలు అయితే అన్ని శ్లోకాలు చదువుదాము, మిగతావి వచ్చే వారం చదువుకుందాం. 7వ శ్లోకంలో ట్రాన్స్లేషన్ చదవండి ఎవరైనా. చదవనా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. మానవుడు ఇష్టపడి భుజించు ఆహారము కూడా త్రిగుణములను అనుసరించి 3 రకములుగా ఉండును. యజ్ఞము, దానము, తపస్సులలోను ఇదే వాస్తవము. ఇప్పుడు వాటి నడుమ గల భేదములను గూర్చి వినుము. భాష్యం చదవాలి మాతాజీ? ఉండండి ఒక్క నిమిషం ఉండండి. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, మనకి 3 గుణాలు ఉన్నాయి. మనిషి 3 గుణాల్లో ఉంటారు అని చెప్పారు కదా, సత్వగుణము, రజోగుణము, తమోగుణం. అయితే ఈ 3 గుణాలని అనుసరించుట మనిషి ఎలా భుజిస్తాడు, ఎలా యజ్ఞం చేస్తాడు అంటే ఆ యజ్ఞం ఎలా ఉంటుంది ఈ 3 గుణాల్లోనూ. అలాగే దానం ఎలా ఉంటుంది, వాళ్ళు తపస్సు చేసే తపస్సులు ఎలా ఉంటాయి, వాటన్నిటినీ కూడా అవన్నీ కూడా 3 విధాలుగా ఉంటాయని ఒక్కొక్క దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము అని చెప్తున్నారు అనమాట. చదవండి మాతాజీ, పర్పట్ చదవండి. భాష్యం కదా మాతాజీ? అవును, భాష్యం చదవండి. అదే కదా మాతాజీ? చదవండి. భౌతిక ప్రకృతి త్రిగుణములలో విభిన్న స్థితులను అనుసరించి ఆహార యజ్ఞ నిర్వహణలోను తపోదానములలోను భేదములు ఉండును. అవన్నీ ఎన్నడను సమాన స్థాయిలో నిర్వహింపబడవు. ఏ రకమైన కర్మలు ఏ భౌతిక ప్రకృతి గుణములో నిర్వహింపబడుననే విషయమును వివరంగా అవగాహన చేసుకొనిన వారే నిజమైన బుద్ధిమంతులు. అలా కాకుండా అన్ని రకములైన ఆహారములు యజ్ఞము పొందవచ్చునని వారి ప్రచారకులు కూడా. అవును లేదా మాతాజీ? మరి ఉన్నది మాతాజీ. ఇప్పుడు వస్తుంది చదవండి మాతాజీ. ఏ రకమైన కాక మొదటి నుంచి చదవరా మాతాజీ? వద్దు అట్లు కాక అన్ని రకాలైన ఆహారాలు ఎన్నడను అలా కాకుండా అన్ని రకములైన ఆహారములు యజ్ఞములు దానములు అన్ని సమానమేనని భావించేవారు భేదమును గ్రహించలేని మూర్ఖులు. ఎవరైనాను తమ ఇష్టానుసారము నడుచుకొనుచు పరిపూర్ణత్వమును పొందవచ్చునని వాదించు ప్రచారకులు కూడా కొందరు కలరు. కానీ అట్టి మూర్ఖ ప్రచారకులు శాస్త్ర నిర్దేశానుసారము వర్తించువారు కారు. వారు కొత్తగా తమ సొంత మార్గములను సృష్టిస్తూ జనులను పెడదారి పట్టించుదురు. హరే కృష్ణ మాతాజీ. ఎంత బాగుంది చూసారా ఈ పర్పట్టిది. అంటే మనం ఈ భౌతిక ప్రకృతి గుణాలని అనుసరించి మనం తీసుకునే ఆహారం కానీ మనం చేసే తపస్సులు కానీ దానాలు కానీ అవన్నీ కూడా 3 రకాలుగా ఉంటాయట. అవి ఎలా తెలుసుకోవచ్చు అంటే మనం చేసే కర్మల్ని బట్టి వీళ్ళు ఏ గుణంలో ఉన్నారు అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవచ్చుట. కానీ అలా కాకుండా అన్ని ఒకటే, అన్ని సేమ్ అని చెప్పి అనుకుంటారు చూసారా, అలాంటి వాళ్ళని ఏమంటున్నారంటే మూర్ఖులు అని చెప్తున్నారు అనమాట. శాస్త్రాలని నిర్దేశాలని అనుసరించకుండా వాళ్ళు నడుస్తూ ఉంటారని, వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ రూల్స్ వాళ్ళే పెట్టుకుంటూ వాళ్ళే ఫాలో అవ్వకుంటూ ఇదే రూల్ అని చెప్తారు, ఇదే శాస్త్రాల్లో ఉందని చెప్తూ ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు పెడదారి పడుతూ ఉంటారు, మిగతా వాళ్ళని ఫాలో అయితే పెడదారిని పట్టిస్తూ ఉంటారట. ఇక్కడ వరకు ఓకేనా?
హరి బోల్. ఓకే మాతాజీ. ఎవరు సమాధానం రావట్లేదని. సరే, సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారు? త్రివేణి మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకున్నారు, చదువుతారా? ఆహారం చదివేసి ఆపేద్దాం. సరే, ఎవరో ఒకరు చదివేయండి 8వ శ్లోకము. హరే కృష్ణ మాతాజీ. ట్రాన్స్లేషన్. సత్వగుణములో ఉండేవారికి ప్రియమైన ఆహారములు ఆయువును వృద్ధి చేయును, జీవనము అస్తిత్వమును పవిత్రము చేయును, బలము ఆరోగ్యము ఆనందము తృప్తి కలిగించును. అట్టి ఆహారములు రసవంతములు, మృదు మధురములు, ఆరోగ్యకారములు, హృదయము ప్రీతిని కలిగించునని అయి ఉండెను. సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట? ఈ శ్లోకంలోనే ఉంది చూడండి. ఒక్కొక్కటి విడిగొట్టి చదివితే ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనాహ అంటే ఏంటిట? ఆయువు, జీవితము అంటే సత్వం అన్నమాట. జీవితము, బలము, ఆరోగ్యము, సుఖాన్ని, ప్రీతిని, తృప్తిని అవన్నీ వివర్ధిన అంటే వృద్ధి పొందిస్తుందట. ఏంటి? సత్వగుణంలో ఉన్న ఆహారం తీసుకునేవాళ్ళు. వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారట? రసవంత. సెకండ్ లైన్ లో చెప్పండి చూడండి. రస్యాహ స్నిగ్ధాహ స్థిర హృదయ ఆహార సాత్విక ప్రియాహ అంటే సాత్వికలు ఏ ఆహారాన్ని ఇష్టపడతారు అంటేను రసాహ అంటే రసవంతమైన ఆహారాన్ని, స్నిగ్ధాహ పుష్టికరమైన ఆహారాన్ని, స్థిరాహ దృఢమైనటువంటిని, హృదయాహ హృదయానికి ప్రీతి కలిగించేది, తినంగానే ఆహా అనిపిస్తుంది చూసారా, ఆనందం కలిగిస్తుంది అనమాట. అలాంటి ఆహారాన్ని వాళ్ళు సాత్వికులు అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఇష్టపడతారు అని చెప్తున్నారు. ఓకే, సెకండ్ రాజస ఆహారం. నెక్స్ట్ ఎవరైనా చదవండి. అరుణకుమారి మాతాజీ ఒకటి, ప్రసన్న మాతాజీ ఒకటి చదవండి, ఆపేద్దాం. హరే కృష్ణ. చదవండి. అతి వేడైనది, అతి పుల్లనివి, ఉన్నవి, ఉప్పనివి, వేడిగా ఉండేవి, కారమైనవి, ఎండినవి, మంటను కలిగించేవి అయిన ఆహారాలు రజోగుణంలో ఉన్న వారికి ప్రియమైనవి. అట్టి ఆహారాలు దుఃఖమును, శోకమును, రోగమును కలిగిస్తాయి. సత్వగుణంలో ఉన్న ఆహారం ఏం కలిగిస్తాయిట? ఆయువుని కలిగిస్తాయిట, జీవితాన్ని, బలాన్ని, సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయిట. సత్వగుణంలో ఉన్నవి అవి మంచి ఆరోగ్యకరమైన ఆహారాలు. రాజస గుణంలో ఉన్న ఆహారాన్ని ఏం కలిగిస్తాయిట? శ్లోకంలో సెకండ్ లైన్ లో ఉంది చూడండి. రాజస స్నేహ దుఃఖ శోకమయ ప్రదాహ. అవి తినేవి రాజసిక ఆహారం ఏంటంటే దుఃఖాన్ని, శోకాన్ని కలిగిస్తూ ఉంటాయట, క్లేశాన్ని, రోగాన్ని కూడా కలిగిస్తూ ఉంటాయట. ఏమిటవి? ఫస్ట్ లైన్ లో ఉంది. కట్వమల్లవన తిష్ణ తీక్ష్ణ రూక్ష విదాహీన అంటే కట్టు అంటే చేదైనది, ఆమ్ల పులిపైనది, లవణ ఉప్పగా ఉన్నవి, అతి ఉష్ణ చాలా వేడి వేడిగా తింటూ ఉంటారు కొంతమంది. నోరు కాలిపోతున్నా సరే మాకు ఇష్టం అని తింటూ ఉంటారు. అలాగా బాగా వేడిగా ఉన్నవి. తీక్ష్ణ అంటే తీవ్రమైనవి, అంటే చాలా కారం ఉంటుంది చూడ, స్పైసీ ఫుడ్ అంటాం, ఆ స్పైసీ ఫుడ్. రూక్ష ఎండిపోయినవి ఉంటాయి కదా అవి. విదాహీన మంట కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. కడుపులోను నోట్లో పెట్టుకుంటే ఒక పక్కన తింటూ ఉంటాం, కళ్ళల్లోంచి నీళ్లు కారుతూ ఉంటాయి. సో అట్లాగా అలాంటివి ఇష్టపడతారట, అవి ఇష్టంట. అలాంటివి తింటే ఏమవుతుందట అంటే దుఃఖము, రోగము, క్లేశము అన్ని కలుగుతాయట. ఇది రాజసిక ఆహారం యొక్క లక్షణాలు అలా ఉంటాయట. అలాంటి వాళ్ళు అలాంటివి ఇష్టపడతారట రాజసికంగా. ఎవరైనా ఇప్పుడు బాగా ఉప్పగా ఉంది, పర్వాలేదు మేము తినేస్తాము అని తిన్నారనుకోండి, అప్పుడు అర్థం చేసుకోండి వాళ్ళు రాజసికంలో ఉన్నారని. చేదు బాగా ఇష్టము, స్పైసీ తింటూ ఉన్నారు, కళ్ళల్లోంచి నీళ్లు కారుతున్నారా, వాళ్ళు రాజసికంలో ఉన్నారు అనమాట. అదే అర్థం చేసుకోండి. అలా తిన్న ఆహారంకి ఏమవుతుంది? కష్టం కలుగుతుంది, కడుపులో ముందు మంట వస్తుంది, తర్వాత యాసిడిటీ వస్తుంది, గుంటెల్లో మంటలు అలాంటివన్నీ అవన్నీ వస్తూ ఉంటాయి. రోగాన్ని కలిగిస్తుంది, దుఃఖం బాధ కలుగుతూ ఉంటుంది, కళ్ళల్లోంచి నీళ్లు కారిపోతూ ఉంటాయి, గొంతుల్లో అంత మంట పుడుతూ ఉంటుంది కదా. అలా దుఃఖాన్ని, రోగాన్ని, క్లేశాన్ని, బాధని కూడా కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. తామసిక ఆహారం వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళ లక్షణాలు ఏముంటాయి? చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. భుజించుటకు 3 గంటలకు ముందు వండబడినవి, రుచిహీనమైనవి,
చెడు వాసనతో కూడి కుళ్ళినట్టియు ఇతరులు తినగా మిగిలినదయ్యు ఎంగిలి మరియు నిషిద్ధ పదార్థములతో కూడినదియు అగు ఆహారము తమో గుణమునందున్న వారికి ప్రీతికరములై ఉన్నవి. ఎంత బాగా చెప్తున్నారు చూసారా. మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, భగవద్గీత మనకి అన్నిటికీ ఆన్సర్ అంటూనే ఇదిగో చూడండి అన్ని కనిపిస్తున్నాయో. మనం చదువుకుంటున్న వాటిల్లో ఎలా ఉంటామో, మనము ఏం చేస్తే ఎలాంటి లక్షణాలకు వస్తాం. సో ఎలాంటి వాళ్ళు ఏ ఆహారం తీసుకుంటారు, వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఆహారాన్ని ఇష్టపడతారట. ఈ తమో గుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారటంటే తమో గుణం అలాంటి వాళ్ళకి చాలా ప్రీతికరమైనవిట. ఏంటంటే తినటానికి 3 గంటలకు ముందు వండి పెట్టేసిన భోజనం, రుచి పచ్చి ఏమీ లేని భోజనం, చెడు వాసనతోటి కుళ్ళిపోయినట్టు కొంతమంది వాసన వస్తే ఏం కాదు బానే ఉందని తినేస్తూ ఉంటారు చూసారా, అలాగా. తర్వాత ఇంకొకళ్ళు ఎంగిలి చేసింది ఉచ్చిష్టము, ఇతరులు తినిగివే మిగిలినదన్నమాట. ఇప్పుడు మళ్ళీ దీనికి మన భగవంతుడి ఆ భక్తుల యొక్క ఉచ్చిష్టానికి లింక్ పెట్టకండి, సరేనా. ఈ తమో గుణాలు వాళ్ళు ఎవరి ఎంగిలైనా తినేస్తారనమాట. అది వాళ్ళు అని లేదు, వీళ్ళు అని లేదు. మనం చెప్పుకునేది వైష్ణవుల గురించి, శుద్ధ వైష్ణవుల యొక్క ఉచ్చిష్టం గురించి మనం చైతన్య చరితామృతం చెప్పుకుంటున్నాం, అది వేరు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే ఎవరు తింటున్నా వాళ్ళ చేతిలోంచి లాక్కొని తినడం అనమాట. అలాగా ఎంగిలి తినడము, స్పృశింపరానిది, అసలు ముట్టుకొని కూడా ముట్టుకోకుండా ఉండే పదార్థాలు ఏవేవైతే ఉంటాయి చూసారా, అలాంటివి తింటారట. అలాంటివి ఫుడ్ తమో గుణంలో ఉన్న వాళ్ళకి ఇష్టంట. ఒక నిమిషం. సో ఇట్లాగా తమో గుణంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ఆహారాన్ని ఇష్టపడతారట. దీనికి శ్రీల ప్రభుపాద పర్పట్ చాలా బాగా ఇచ్చారు. 11:06 అయింది. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు పర్వాలేదు చదువుకుందామా, లేకపోతే సోమవారం చదువుదామా? చాయిస్ ఇస్ యువర్స్. లేదు అంటే ఆ రోజు మళ్ళీ చదువుదామా, మీకు టైం ఉంది అంటే చదువుదాం. ఓకే సరే. సో ఈ 3 గుణాల ఇది గొళ్ళెం పెట్టి ఇట్టించండి. ఇక్కడ మనం ఏంటంటే ఈ 3 గుణాలు ఎలా ఉంటారు అని చదువుకున్నాము, వాళ్ళకి ఎలాంటి శ్రద్ధ ఉంటుంది అని చదువుకున్నాము, ఎలాంటి దేవతల్ని ఎవరెవరిని పూజిస్తారు అని చదువుకున్నాము, వాళ్ళు ఏ గుణంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆహారం ఇష్టమో అని చదువుకున్నాం. ఇక్కడ పర్పట్ ఉంది 1, 2, 3 3 పారాగ్రాఫ్లు ఉన్నాయి. ముగ్గురు చదవండి. హరికృష్ణ చదవమంటారా? చదవండి మాత్రం చదవండి. 10వ శ్లోకం కదా, 10వ శ్లోకం. ఆయుష్ను వృద్ధి చేయుట, మనస్సును పవిత్రమనర్చుట, దేహమునకు శక్తిని కలిగించుటే ఆహారం యొక్క ప్రయోజనమై ఉన్నది. అది ఒక్కటే దాని ప్రయోజనం. ఆరోగ్యమునకు దోహదములై ఆయువును వృద్ధి నొందించినటువంటి పాలు, బియ్యము, గోధుమలు, పండ్లు, చక్కెర, కూరగాయలు వంటి ఆహార పదార్థములను స్వీకార యోగ్యములని పెద్దలు పూర్వము నిర్ణయించిరి. అట్టి ఆహారము సత్వగుణమునందున్న వారికి మిక్కిలి ప్రియమై ఉండును. పేలాలు మరియు బెల్లము ముడి పదార్థమైన మొలాసెస్ వంటి స్వతః రుచికరములు కాకున్నను పాలు మరియు ఇతర ఆహార పదార్థముల మిశ్రణము చే రుచికరములు, సత్వగుణ సమన్వితములు కాగలవు. స్వతహా పవిత్రములైన ఈ పదార్థములు నిషిద్ధములైన మధ్యమాంసాదులకు మిక్కిలి భిన్నమైనవి. 8వ శ్లోకమున తెలుపబడిన స్నిగ్ధ పదార్థములకు మరియు జంతువులను చంపగా లభించడి క్రొవ్వు పదార్థములకు ఎట్టి సంబంధము లేదు. క్రొవ్వు పదార్థములు అత్యంత అద్భుతాహారమైన క్షీర రూపమున లభించుతున్నవి. పాలు, వెన్న, మీగడ వంటివి జంతువు యొక్క క్రొవ్వును వేరొక రూపమున అందించున్నటువంటివి. అవి అమాయక జీవులను వధించు అవసరమును నివారించుతున్నవి. కానీ నిర్లక్ష్య కారణముననే జంతువులను వధించుట అనేది కార్యము నిరాటంకముగా సాగుచున్నది. జీవనమునకు అవసరమైన క్రొవ్వు పదార్థములను పాల ద్వారా స్వీకరించుట నాగరిక పద్ధతి కాగా, జంతువధ అనేది మిక్కిలి అనాగరికమై ఉన్నది. పప్పులు, గోధుమల వంటి ఆహారములందు మాంసకృతులు పుష్కలముగా లభించును. చదవమంటారు మా గారు నెక్స్ట్. అర్థమైందా? సో ఇక్కడ ఏం చెప్తున్నారు, అసలు మనం ఆహారం తీసుకోవడానికి ఏంటి కారణం అంటే, ఆహారం యొక్క ప్రయోజనం ఏంటి అంటే మన దేహంలో శక్తి కావాలి కదా, ఆ శక్తిని పెంపొందించడానికి, మనస్సుని ప్రశాంతంగా ఉంచడానికి అన్నమాట. మన జీవన ప్రమాణాన్ని పెంచుతుంది. దాని మూలంగానే కదా మనం
పెరగడము ఇవన్నీ చేస్తూ ఉన్నాం కదా, అది చేస్తుందట. సో అట్లాగా చేయాల్సినవంటే అంటే మన జీవిత ప్రమాణాన్ని పెంచే దానిలో వాటిలో పుష్కలంగా మనం పుట్టినప్పటి నుంచి పాలే కదా తాగుతున్నాం, ఆరోగ్యవంతంగా ఉన్నాము, శుభ్రంగా పాలు తాగుతున్నాం. పాలు, బియ్యం, గోధుమలు, పండ్లు, కూరగాయలు ఇలాంటి వాటన్నిటిలోనే మనకి పుష్కలంగా లభిస్తూ ఉన్నాయన్నమాట. సాధువులు కూడా అలాంటివే తీసుకుంటూ ఉంటారు. అయితే అలాంటివన్నీ ఎవరు తీసుకుంటారట అంటే సత్వగుణంలో ఉన్న వాళ్ళందరూ తీసుకుంటూ ఉంటారట, వాళ్ళకి అలాంటివన్నీ చాలా ఇష్టము అని చెప్తున్నారు. అలాగే పేలాలు, ముద్దబెల్లం లాంటి ఆహార పదార్థాలు రుచిగా లేకున్నా సరే పాలతో కానీ మిగతా వేటితో కానీ కలుపుదాం అనుకోండి. ఇప్పుడు అటుకులు ఉన్నాయి, అది చప్పగా ఉంటాయి, వాటిని పాలల్లోను బెల్లంలోను కలుపుకొని తిన్నాం అనుకోండి టేస్ట్ వస్తుంది. మనం ఒక ఇది చేస్తాం, ఫెస్టివల్ తెలుసా, ఒక ఫెస్టివల్ చేస్తాం కదా అటుకులు. క్షీరదహి ఫెస్టివల్. అయితే అందులో ఏం చేస్తాం మనం, అటుకులే కదా, అటుకులు పాలల్లోనూ పెరుగులోను వాటిల్లోను కలిపి ఫ్రూట్స్ వేస్ట్ చేస్తాము, అవన్నీ చేస్తాం కదా. మీరు చేస్తారా? మేము పౌడర్ చేస్తాం మాతాజీ, బెల్లాల పిండి చేస్తారు బెల్లం వేసి. అవును, అలాగా అన్ని రకాలుగా అన్నమాట. అంటే ఆ అటుకుల్ని కొంచెంగా నీళ్ళలో కడిగేసేసి మనం ఉప్మా అవి చేసుకునేటట్టు చేస్తాం చూసారు, అలాగే పిండేసి వాటిని కొంచెం పెరుగులోను వేస్తాము, కొన్ని పాలల్లో వేసి బెల్లం వేస్తాము, పెరుగులో వేసి చక్కెర వేస్తాము, తర్వాత కొన్ని పాలల్లో వేసి చక్కెర వేసి అన్ని వేసి తర్వాత కండెన్స్డ్ మిల్క్ లాంటివి కలుపుతారు, తర్వాత ఫ్రూట్స్ కలుపుతారు. ఇప్పుడు మామిడి పండ్లు వస్తున్నాయి కదా, మామిడి పండ్లు దానిలో కలుపుతారు, అరటి పండ్లు, తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్ని కలిపిన దానిలో ఒక దానిలో వేస్తారు, స్వీట్ గా ఒకటి చేస్తారు, పెరుగు అవి వేసి ఉప్పు వేసినప్పుడు అందులో మామిడి పండ్లు అవి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాలు చేయొచ్చు అనమాట. సో అన్ని రకాలుగాను ఎవరు పంచిపెట్టారు, ఇది పనిష్మెంట్ కదా, రఘునాథ్ దాస్ కోసం కదా ఆయన పంచిపెట్టారు కదా. సో అట్లాగనమాట. ఇలాగా అన్ని ఏంటంటే ఇవి సాత్వికమైనవి, కానీ ఇవి మనకి శరీరంలో ఆరోగ్యాన్ని అన్నిటినీ పెంపొందిస్తూ ఉంటాయి అనమాట, అంటే శక్తిని కూడా పెంచుస్తూ ఉంటాయి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొవ్వు పదార్థాలు కావాలి మనిషికి అని చెప్పేసి ఏం చేస్తారంటే జంతువుల్ని వాటిని చంపి తీసుకుంటూ ఉంటారు కదా, అందులో వచ్చేది మనకి కొవ్వు పదార్థం కాదని, మనం తీసుకునే పాల పదార్థాలు ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో మనకి కావాల్సిన కొవ్వు పదార్థం అనేది పుష్కలంగా లభిస్తుంది. అందుకోసం అని చెప్పి మనల్ని జంతువుల్ని చంపాల్సిన అవసరం లేదంటారు. అలాగే కొంతమంది ప్రోటీన్స్ కావాలి అంటారు చూసారా, ప్రోటీన్స్ అంటే పప్పులు అవన్నీ ఉన్నాయి చూసారా, వాటిల్లో మనకి బాగా లభిస్తూ ఉంటాయి. సో వాటిల్లో తీసుకోవచ్చు అనమాట, పప్పులు, గోధుమలు ఇలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిల్లో మాంసకృతులు అవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి, అలా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎలాంటి ఆహారము తీసుకోవాలి అని చెప్పడం అన్నమాట. తర్వాత రెండో పారాగ్రాఫ్ చదవండి ఎవరన్నా. పద్మజ మాతాజీ హ్యాండ్ రేస్ చదవండి. అతి ఉన్నవి లేదా అతి వేడివి లేదా అతిగా కారము కలిపినవి రజోగుణ ఆహారాలు కడుపులో జీర్ణ రసాలను తగ్గించి దుఃఖానికి కారణమై రోగాన్ని కలిగిస్తాయి. తమో గుణంలో అంటే చీకటి గుణంలో ఉండే ఆహారాలు ముఖ్యంగా తాజాగా ఉండవు. తినడానికి 3 గంటలకు ముందుగా వండిన ఏ ఆహారమైనా భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదం తప్ప తమో గుణంలో ఉన్నదిగానే భావింపబడుతుంది. కుళ్ళిపోయే కారణంగా అవి దుర్వాసనను కలిగి ఉంటాయి. ఇవి ఈ గుణంలో ఉన్న వారిని ఆకర్షించిన సత్వ గుణంలో ఉండే వారిని విముఖులుగా చేస్తాయి. ఇక్కడ రెండో గుణంలో, ఇప్పుడు సత్వగుణంలో ఉన్న వాళ్ళు మామూలుగా ఆహారం ఎందుకు తీసుకుంటామని చెప్పారు, ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు ఎలాంటి ఆహారాలను ఇష్టపడుతున్నారు, వాళ్ళకి కావాల్సిన మాంసకృతులు గాని ప్రోటీన్స్ గాని ఇంకా ఇవన్నీ ఎక్కడి నుంచి లభిస్తాయి, ఆ సాత్వికంలో ఉండే ఫుడ్ గురించి చెప్పారు. తర్వాత ఇప్పుడు రెండోదైన రజోగుణంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారట, ఈ చేతుగా ఉప్పగా ఉన్నవి కారంగా ఉన్నవి వేడివేడివి తింటూ ఉంటే ఈ లోపల కడుపులో ఉన్న నరాలు గాని ఆ జీర్ణ ప్రక్రియ ఏదైతే ఉందో చూసారా అది పాడైపోతుంది అన్నమాట. అది మామూలుగా మనం చదువుకున్నాం కదా, మనలో ఉన్న జఠరాగ్ని ఎవరు, భగవంతుడే కదా, అది చేపిస్తూ ఉంటారు కదా, ఆ జీర్ణ ప్రక్రియ అనేది అది తగ్గిపోతూ ఉంటుందట. అది తగ్గిపోతున్నప్పుడు మనం కష్టపడతాము అని. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఆహారం వండిన తర్వాత 3 గంటల లోపలే మనం భగవంతుడికి వండిన వెంటనే మనం ఆఫర్ చేయాలి. పొద్దున వండాం కదా సాయంత్రం ఆఫర్ చేస్తానంటే కాదు, పొద్దునే కదా వండింది, మధ్యాహ్నం ఒక 7:30కి వండి 10 గంటలకు 12 గంటలకు వండి నైవేద్యం పెడతామంటే కాదనమాట. అన్ని చేసుకొని పెట్టండి, చేసినవి ఆఫర్ చేసేయండి, వెంటనే ఇమ్మీడియట్ గా వేడివేడిగా ఉన్నప్పుడే ఆఫర్ చేయండి. వాటిని మనం తింటామా అంటే ఆఫర్ చేసినవి జగన్నాథ ప్రసాదం అవి ఉన్నా పర్వాలేదు, కానీ ఇవేంటంటే
3 గంటల తర్వాత మనం తింటాం అనుకోండి, అది తామసిక దానికి. అలాగే ఈ మధ్య కాలంలో వారానికి ఒకసారి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటారు, దాన్ని ఎట్లా ఉన్నా తింటారు చూసారా, అది తినడానికి వాసనకు కూడా పనికిరాదు. అలా పెట్టి 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 తింటూ ఉంటారు, వారానికి సరిపడా వండి పెట్టేసుకొని. ఎందుకు హాయిగా ప్రశాంతంగా చక్కగా వండుకొని వేడివేడిగా ఆఫర్ చేసుకొని తినండి అన్నమాట. అవన్నీ అలా తింటేనే తామసిక లక్షణాలకి ఇదిట. కాబట్టి అలాంటివి ఏంటంటే కుళ్ళిపోతూ ఉంటాయి, వాసన వచ్చేస్తూ ఉంటాయి. అలాంటివన్నీ కూడా అయినా సరే తింటూ ఉంటారు, తామసిక లక్షణాలకి సంబంధించినవి అని చెప్తున్నారు. ఈ సాత్వికులు, ఈ సత్వగుణంలో ఉన్న వాళ్ళు తినే ఆహారం తినే వాళ్ళు ఉంటారు చూసారా, ఇలాంటివి ఇష్టపడరు అన్నమాట, అసహించుకుంటూ ఉంటారు అని చెప్తున్నారు. సో కాబట్టి మనం ఏది ఆహారం తీసుకోవాలి, ఏది చేసుకోవాలని మనం నిర్ణయించుకోవాలి. దాన్ని బట్టి మనం ఏ గుణంలో ఉన్నామో తెలుస్తుంది. చదవండి నెక్స్ట్ లాస్ట్ పారాగ్రాఫ్. పద్మజ మాతాజీ ఇందాక హ్యాండ్ రైస్ చేశారు, చదువుతారా? చదవండి. వీలవుతుందా? వీలైతే చదవండి, లేకపోతే వదిలేండి. చదవండి. తొలుత భగవానునికి అర్పింపబడినదైనచు లేదా మహాత్ములు ఎవరైనా స్వీకరించినదైనచు ఉచ్చిష్టమగు దానిని భుజించవచ్చు. లేని ఎడల ఉచ్చిష్టము తమోగుణమైనదిగా భావింపవను. అట్టి నిక్కము రోగమునే కలిగించును. అవి తమోగుణములకు అప్రియములైన సత్వగుణములచే అంటనైనను అంటబడవు. అనగా శ్రీకృష్ణ భగవానునికి అర్పింపబడిన ఆహారమే అత్యంత శ్రేష్టమైనది. కూరలు, ధాన్యము, క్షీరము మొదలగు పదార్థాలతో తయారు చేయబడిన ఆహారమును తాను స్వీకరించునని భగవానుడు భగవద్గీత యందు పలికి ఉన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం. ఎట్టి కార్యమున అత్యంత ముఖ్యమైనది ప్రేమ మరియు భక్తి. భగవానుడు వాణిని స్వీకరించును. ప్రసాదం సైతం ఒక ప్రత్యేక పద్ధతిలో తయారు చేయవలనని పేర్కొనబడినది. ఆ విధంగా శాస్త్రవిధులను అనుసరించి తయారు చేయబడి కృష్ణునికి అర్పింపబడిన ఆహారము ఎంతో కాల వ్యవధి అయినను స్వీకరింప యోగ్యమే కాగలదు. అది దివ్యమై ఉండుటచే అందుకు కారణం. కనుక సర్వులకు ఆహారమును పాప రోగ నిరోధకముగా, ఆహార యోగ్యముగా, రుచికరంగా నొనర్చుటకు మనుజుడు దానిని శ్రీకృష్ణ భగవానునికి అర్పింపవలసి ఉన్నది. సో ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ భగవంతుడికి ఆఫర్ చేయాలి అని చెప్తున్నాము. ఎప్పుడైతే మన ఆధ్యాత్మిక ఆచార్యులు భుజింపబడనట్టి భోజనము ఏదైతే అంటే ఆయన తిన్న భోజనం ఏదైతే ఉందో దాన్ని మనం ఉచ్చిష్టంగా తీసుకోవాలి అని చెప్పి, ఒకవేళ లేకపోతే గనక దాన్ని ఎప్పుడో పెట్టి ఏలో చేసినట్టుగా మనం పెట్టకూడదు అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళట ఇలాంటి ఆహారాన్ని ఎప్పుడో వండింది ఎప్పుడో చేసిన దాన్ని వాళ్ళు ముట్టుకోరట. మనం ఏదైనా సరే ప్రసాదం, అన్నం ఏదైనా మనం తీసుకుంటున్నాం అంటే ఆహార పదార్థాలు భగవంతుడికి ఆఫర్ చేయండి. ఆఫర్ చేసిన తర్వాత తీసుకోవడమే శ్రేష్టము అని చెప్తున్నారు. ఏ ఆహారమైనా సరే చక్కగా కాయగూరలతోటి వాటితోటి పిండి పదార్థాలు అంటే మనం గోధుమ పిండి, బియ్యం పిండి వాటితోటి చేయడము, పాలతోటి చేయడము, అలాంటివన్నీ చేసి మనం భక్తితోటి భగవంతుడికి అర్పించి దాన్ని మనం స్వీకరిస్తే గనక మనకు సాత్వికంగా ఉంటాయి, ఆ లక్షణాలు వస్తాయి అని చెప్పి ఏది చెప్పారు భగవద్గీతలో 9.26 లో చెప్పారు కదా, పత్రం పుష్పం ఫలం తోయమని. అందులో భక్తి అని చెప్పారు. భక్తితోటి ప్రేమతోటి మాత్రమే నేను పెడితే నేను స్వీకరిస్తాను అని. కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధతోటి భగవంతుడికి వంట చేసి దాన్ని ఆఫర్ చేయడం అన్నమాట. చేసి పెడితే భగవంతుడు స్వయంగా స్వీకరిస్తాడు అని. మనం ఇప్పుడు చైతన్య చరితామృత అంత్యలీలలో చెప్పుకుంటాం. కృష్ణుని యొక్క అధరాలకి తాకిన అమృతం ఎట్లా ఉంటుందట, చాలా అమృతం లాగా ఉంటుందట, ఆనందాన్ని కలిగిస్తుందట హృదయంలో. అలాంటిది బ్రహ్మదేవుడు వాళ్ళందరికీ కూడా ఎక్కడ లభించలేదట. సో అలాంటి దివ్యమైనదట భగవంతుడి యొక్క ప్రసాదం అనేది. దాన్ని కాబట్టి మనం టైం ప్రకారం మనం తీసుకుంటూ దాన్ని ఏంటంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని, ప్రసాదం కాబట్టి ఆఫర్ చేసిన దాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి పాడైపోయిన తర్వాత పడేసి, లేకపోతే అలాంటి దాన్ని తింటూ అలా ఉన్నాం అనుకోండి, ఒకవేళ ఆఫర్ చేయకపోయినా చేసినా సరే అది ఏమవుతుందంటే మనకి రోగాలకి కారణం అవుతుంది, అంటే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి అలాంటి దాన్ని తినకండి అని. ఏది తిన్నా సరే ఫస్ట్ కృష్ణుడికి ఆఫర్ చేసి తర్వాత తినండి అని చెప్తున్నారు అనమాట. ఇది ఎలాంటి ఆహారాన్ని తీసుకుంటారు, ఏ ఏ గుణాల్లో ఉన్న వాళ్ళు అని, తర్వాత వాళ్ళు ఎలాంటి తపస్సులు చేస్తారు, ఎలాంటి దానాలు చేస్తారు అనే విషయాన్ని మనం వచ్చే సోమవారం రోజు చదువుకుందాం. ఓకేనా? పంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవునికి జై, అనంతకోటి ఆచార్యునికి జై, శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవికి జై, నీతాయి గౌర్ సీతానాథ్ ప్రేమానందే హరి హరి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, అర్థమైందా? అర్థమైంది.
కానీ పాలు